ఊర్లే వదిలేస్తూ ఉన్నారు. నా కొడుకును బాగా చదివించాలి, నా బిడ్డను బాగా చదివించాలి, ఆమె అమెరికా పోవాలి, ఆమె ఆస్ట్రేలియా పోవాలి, నా కొడుకు డాక్టర్ కావాలి అని చెప్పి వాళ్ళ కొరకు ఎంతగానో ప్రయాసపడి వాళ్ళని చదివిస్తున్నారు. వాళ్ళ కొరకు ఎంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళ కొరకు ఎంతగానో శ్రమ పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు, వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ మరి ఇంత ప్రయాసపడుతున్నారు, కానీ నా కొడుకు యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నది, నా బిడ్డ యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నది అని ఆలోచన మాత్రము చేయట్లేదు. కారణం ఏంటంటే వారికి దైవత్వం తెలియదు. వారి మనోనేత్రములు గుడ్డితనంతో ఉన్నాయి కనుక వాళ్ళకు భక్తి అనే విషయం వాళ్ళకు అర్థము కావడం లేదు. దానివల్ల ఏం జరుగుతుంది నష్టం అంటే, వాడు వృద్ధుడైపోయిన తర్వాత, తల్లిదండ్రులు వృద్ధాప్యముకు వచ్చిన తర్వాత ఆ నష్టాన్ని చూస్తూ ఉన్నారు. అయ్యో, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసి ఈ ప్రయోజకుని చేస్తే వీళ్ళని నేను చూసుకోవాలి కదా అనే ఆలోచన వాడికి రావడము లేదు. కాబట్టి నువ్వు ఎంత కష్టపడినా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఎందుకంటే నీవు దైవత్వము వాళ్ళకి నేర్పించలేకపోతున్నావు. వాడు ఇంతే ఉంటాడు, డీజే పాటలకు ఎగురుతూ ఉంటాడు, ఆ పెళ్ళిళ్ళ కాడ బయట రోడ్డు మీద డీజేల దగ్గర ఎగురుతూ ఉంటారు. చిన్న పిల్లలు సప్పలు కొడుతూ ఉంటాయి. చిన్నపిల్లోడండి, ఏం కాదు ఎగరని అంటారు. వాడికి సినిమా పాట ఏంటో తెలియదు, దేవుని పాట అంటే ఏంటో తెలియదు. కానీ వాడికి సినిమా పాట పెట్టగానే అట్రాక్ట్ అయిపోతున్నాడు వాడు.